అంతా ఈ స్వీటీ వల్లే అత్త. నాన్న లేడు అమ్మ లేదు అంటూ వచ్చి ఇంట్లోకి చేరింది. మా అమ్మని ఇలా అనారోగ్య పాలు చేసింది. అక్క ఏంటా మాటలు? నేనేం చేశాను ఆంటీ? ఏం చేసావా? నానమ్మ ఆంటీ అంటూ వరసలు కలిపి మా అమ్మని తమ్ముణ్ణి బుట్టలో వేసుకున్నావు. నువ్వెక్కడ దూరం అవుతావని భయపడి మా అమ్మకిలా బీపీ డౌన్ అయిపోయింది. అక్క ఇక చాలా ఆపు. చిన్నపిల్లలతో ఏంటా వాదన? అసలే అమ్మకి బాలేదని కంగారు పడుతుంటే. అది కాదు కార్తీక్. కార్తీక్, స్వీటీ, నానమ్మ నీకేం కాలేదుగా? ధర్మ ఎలా ఉంది? అమ్మా ఎంత భయపడ్డానో తెలుసా? నా మనవరాలి అచ్చట ముచ్చట చూడకుండా నాకేమవుతుంది? కాకపోతే నా వల్లే ఇంట్లో జరగాల్సిన శుభకార్యం జరగలేదు అనే బాధ తప్ప. బావుందమ్మా, నీకేదో అవుతుందని మేము కంగారు పడుతుంటే నువ్వేమో స్వీటీ గురించి భయపడుతున్నావా? అందుకే అంటారు ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని. సకల, ఎందుకు ప్రతిదానికి అలా పెడార్థాలు తీస్తావు? పెడార్థాలు తీయటం, చిన్నపిల్లలతో పంతంతో మాట్లాడటం నీకు బాగా అలవాటైపోయిందక్క. కార్తీక్, నేనేం తప్పు మాట్లాడాను? స్వీటీ విషయంలో నువ్వు అమ్మ మాట, జగదామ్మ మాట, కంచులోని కామాక్షమ్మ మాట, మధుర మీనాక్షమ్మ మాట, 101 అమ్మల దృష్టి మీ ఇంటి పైన సోకింది. మీ మేలు కోరి నాతో హెచ్చరిక పంపింది. అందుకే మీ ఇంట అడుగు మోపింది. తల్లి గండార పుట్టిన కూన మీ ఇంట కొలువై ఉన్నది. ఆమె రాకతో మీ ఇంట మనశ్శాంతి కరువైంది. అమ్మ అనే ఆ బిడ్డ పిలుపుతో మీ ఇంట కళ్యాణి సీతమ్మ కారడవికి వెళ్ళింది. పసిపిల్లాని దయచూపి దరిద్రాన్ని ఇంట భరిస్తే ఈ ఇంటి పెద్ద ప్రాణానికే గండం వాటిల్లుతుంది.
పాపాన్ని భరించి ప్రాణం మీదకి తెచ్చుకుంటారో బిడ్డని పారద్రోలి ప్రాణాన్ని నిలబెట్టుకుంటారో మీ ఇష్టం. అమ్మ పలుకు జగదాంబ పలుకు, అమ్మ పలుకు. ఆ సాధువు చెప్పింది మన స్వీటీ గురించేనా? ఇదే ఈ ఇంటి దరిద్రం. అక్క, ఆ సాధువు ఏదో అన్నాడని స్వీటీని అంటాం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదంట వింటల్లుడు, కళ్ళ ముందు సాక్ష్యం కనపడుతుంటే. ఓం బాబు, ఎందుకమ్మా మావయ్య మీద అరుస్తావు? ఆ సాధువు అన్న దాంట్లో అబద్ధమేముంది? స్వీటీ తల్లి ఇది అమ్మ అని పిలవకుండానే చనిపోయింది. అమ్మ అని పిలిచిన రాధిక ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. అమ్మ స్థానంలో కూర్చొని దత్తత తీసుకోబోయిన నువ్వు స్పృహ తప్పి పడిపోయావు. ఆ సాధువు చెప్పినట్టు ఈ స్వీటీ ఇంటికి దరిద్రంలా దాపురించింది. ఇది ఇంట్లో నుంచి పోతే గాని మనకు మనశ్శాంతి ఉండదు. అక్క ఆగు, ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? వదులు. స్వీటీ, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. స్వీటీ, నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. చూడక, ఇలాంటి జంగమ దేవర్లు, గుంట సాయిబాబాలు చెప్పే మాటలు నువ్వు నమ్ముతావేమో గాని నేను కాదు. స్వీటీ పుట్టగానే తన తల్లి చనిపోవడం నిజం కావచ్చు, కానీ రాధికన్ తను ఏ రోజు అమ్మాని పిలవలేదు. పైగా రాధిక వెళ్ళిపోవడానికి స్వీటీకి ఏమాత్రం సంబంధం లేదు. స్వీటీ కారణం కానే కాదు. నిజం చెప్పావు కార్తీక్. రాధిక తన మీద పడ్డ నిందకు సాక్ష్యాలు సంపాదిస్తానని వెళ్ళింది. పైగా తను మన మధ్యనే ఉంది, త్వరలోనే వస్తుందనే నమ్మకం నాకుంది. అలా చూస్తే ఆ సాధువు చెప్పిన మాటలో నిజం కాదు. పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు. అతను అమ్మ హెచ్చరిక అంటున్నాడు. ఈ ప్రపంచంలో ఏ అమ్మ తన బిడ్డ గురించి చెడుగా చెప్పదు. అలాంటిది ఆ ముల్లోకాలను ఏలే అమ్మ స్వీటీ గురించి చెడుగా హెచ్చరిక పంపిస్తుందా? అతనెవరో గాని కావాలని వచ్చినట్టు అనిపిస్తుంది. బాగా చెప్పావు భార్గవ్. ఇది స్వీటీని ఎవరో గుమ్మం దాటించడానికి చేసే కుట్ర అనిపిస్తుంది. ఆ కుట్ర చేసింది ఎవరో తెలిస్తే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టను. తగిన శిక్ష అనుభవించేలా చేస్తాను. ఇంకో విషయం, ఇలాంటి పన్నాగాలు ఎన్ని పన్నినా సరే స్వీటీని నా నుంచి ఎవరూ దూరం చేయలేరు. బాగా చెప్పావు కార్తీక్. దత్తత జరగకపోయినా స్వీటీ ఈ ఇంటి బిడ్డే. ఆ స్వీటీ నిజంగానే ఇంటి బిడ్డే. బావా, ఇక నేను బయలుదేరుతాను. అమ్మ ఇంట్లో ఒకతే ఉంది కదా. ఎంత ప్రయత్నించినా ఈ పిల్ల నీళ్లు దాటించలేకపోతున్నాను.
ఎవరు చూడకుండా అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మగారు నేను బాగా నటించానా? నేను ఊహించిన దానికన్నా బాగానే పర్ఫామ్ చేశావు. అందుకే నువ్వు ఊహించినంత ఇస్తున్నాను. థ్యాంక్స్ అమ్మగారు. మీకు ఎప్పుడన్నా అవసరం అయితే నన్నే పిలవండి. పిలవాలంటే ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. కొంచెం చిన్నగా మాట్లాడు. అర్థమైంది అమ్మగారు. ఉంటాను అమ్మగారు. హరహర మహాదేవ శంభో శంకర. వెళ్ళు వెళ్ళు. ఎవరై ఉంటారు? అత్త నువ్వా? అతను మన ఇంటికొచ్చి ఆ స్వీటీకి తల్లిగండం శాపమని చెప్పిన సాధువు కదా. నువ్వేంటి అతనికి డబ్బులు ఇస్తున్నావు? అలా చూడకు, అర్థమైందిలే. నువ్వు సూపర్ అత్త. కంటి చూపుతోనే కనిపెట్టేస్తావు. కానీ నేనే ఒళ్ళంతా కళ్ళేసుకొని తిరిగినా ఆ రాధికను కనిపెట్టలేకపోతున్నాను. దత్తతనైతే ఆపేశావు కదా సకలా. ఏం ప్రయోజనం అత్త? రాధికని రప్పించడం కోసం దంపతుల చేతుల మీదుగా దత్తత కార్యక్రమం జరగాలని ముత్తైదువుల చేత చెప్పించాను. ఆ రాధిక రాలేదు. స్వీటీ కార్తిక్ కూతురన్న నిజం బయటపడక ముందే స్వీటీని కాంచన వల్లకి అప్పగించాలనుకున్నాను. అది కూడా జరగలేదు. బాధపడకు సకలా. సాధనమున పనులు సమకూరు ధరలోనా అని వేమన గారు చెప్పినట్టు ఈ రోజు కాకపోయినా రేపైనా నీ ప్రయత్నం ఫలిస్తుందిలే. నాది బాధ కాదత్తా, భయం. ఆ స్వీటీ ఇక్కడే ఉంటే నిజం బయటపడుతుందేమో అని భయం. వీలైనంత తొందరగా ఆ స్వీటీని ఇక్కడి నుంచి బయటికి పంపించేసేయాలి. పల్లవిని ఏకంగా పైకే పంపావు. ఈ పిల్లని బయటికి పంపలేవా? రవకు పార్సల్ చేస్తాను. నీ దారికి అడ్డం వచ్చే వాళ్ళకి పాపం అర్ధాయుషే. తల్లి గండార పుట్టిన కూన మీ ఇంట కొలువై ఉన్నది. ఆమె రాకతో మీ ఇంట మనశ్శాంతి కరువైంది. ఆ సాధువు చెప్పినట్టు ఈ స్వీటీ ఇంటికి దరిద్రంలా దాపరించింది. ఓకే, నేను చేస్తాను. ఓయ్ చెచ్చరిపిడుగు, ఏంటంత డల్గా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? బ్యాడ్ పోలీస్ నన్ను హాస్టల్కి పంపించేసాయి. నేను ఇక్కడ ఉండను, హాస్టల్లోనే ఉంటాను. స్వీటీ, ఏమైందమ్మా? ఎందుకలా అంటున్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా నిన్ను? ఆహా, నన్ను ఎవరేమనలేదు. మరి హాస్టల్కి వెళ్తానని ఎందుకు అంటున్నావు? మరేమో నాకేదో శాపం ఉందని నిన్న ఆ సాధు అంకుల్ చెప్పాడు కదా. నేను అమ్మ అని ఎవరిని పిలవకూడదంట కదా. అలా పిలిస్తే వాళ్ళు చనిపోవడమో లేదంటే వాళ్ళకి ఏదో ఒక ప్రమాదం జరుగుతుందంట కదా. అందుకే నేను హాస్టల్కి వెళ్ళిపోతాను బ్యాడ్ పోలీస్. లేదమ్మా, అలాంటి స్వామీజీలు సాధువులు డబ్బు కోసం అలా చెప్తారు. వాళ్ళ మాటల్ని మనం అస్సలు నమ్మకూడదు. అర్థమైందా? అంటే మరేమో నేను చూడకుండానే మా అమ్మ చనిపోయింది కదా. మరేమో రాధికని చాలాసార్లు నేను అమ్మ అని పిలిచాను కదా. రాధిక కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా బ్యాడ్ పోలీస్. అంటే ఆ సాధు అంకుల్ చెప్పినట్టు నాకు శాపం ఉంది కదా బ్యాడ్ పోలీస్. అందుకే నా వల్ల ఎవరికి ప్రమాదం కాకుండా నేనే హాస్టల్కి వెళ్ళిపోతానులే.
సరేనా? పిచ్చి తల్లి, నీకు శాపం ఉండటం ఏంటమ్మా? నువ్వు వరాల లక్ష్మివిరా. నీ నోటితో అమ్మ నాన్న అని పిలిపించుకోవటం అంటే అది ఎవరికైనా సరే ఒక గొప్ప అదృష్టం. ఆ అదృష్టాన్ని నువ్వు మాకు వరంగా ఇచ్చావమ్మా. నువ్వు నష్టజాతకురాలు కాదు, గొప్ప అదృష్ట దేవతవి. నీ మనసులోంచి ఆలోచన తీసేసే, సరేనా? అది కాదు బ్యాడ్ పోలీస్. ఎవరికి ఏదైనా జరిగితే నన్ను అంటారు కదా, అందుకే నేనే వెళ్ళిపోతానులే బ్యాడ్ పోలీస్. అమ్మా, నవ్వటం మర్చిపోయిన నాకు తిరిగి నవ్వుని పరిచయం చేశావు. సంతోషం దూరమైన నాకు మళ్ళీ ఆ సంతోషాన్ని అందించావు. నా ప్రాణానికి ప్రాణమైన వ్యక్తి తాలూకు రూపం, వాళ్ళ జ్ఞాపకం నీలో కనిపించేలా చేశావు. నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేనమ్మా. మళ్ళీ గతం తాలూకు శూన్యంలోకి వెళ్ళిపోతాను. బ్యాడ్ పోలీస్, నువ్వంటే నాకు కూడా బోల్డ్ అంత ఇష్టం. నేను నిన్ను వదిలిపెట్టిపోతే నేను కూడా చాలా ఏడుస్తాను. కానీ వెళ్ళకు తప్పదు కదా బ్యాడ్ పోలీస్. లేదమ్మా, నువ్వు ఎప్పటికీ వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను నాన్న అని పిలిచావు. మరి ఏ కూతురైనా నాన్నను వదిలిపెట్టి వెళ్తుందా? అలా చేస్తే నేను బాధపడినా చెప్పు. ఈ నాన్న బాధపడ్డా చెప్పు. అవునులే, చాలా ఏడుస్తాడు. మరి నాన్నను అలా ఏడిపించడం తప్పు కదా. అందుకని ఆ సాధువు చెప్పిన మాటల్ని నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. ఈ నాన్నను వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళనని నాకు మాట ఇవ్వు. అలాగే బ్యాడ్ పోలీస్, వెళ్ళనులే. నువ్వు బాధపడకు, సరేనా? సరే, ఉంటాను. నా బంగారు తల్లి. వామ్మో వామ్మో. సకలా ఆ జంగమ దేవర ప్లాన్ ఒక్కటి సక్సెస్ అవుతే చాలత్త. సకలా సకలా అమ్మా సకలా, నీకొక విషయం తెలుసా? నాకు చాలా విషయాలు తెలుసులే గాని నువ్వు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటో చెప్పు. ఆ పిల్ల రాక్షసి నష్టజాతకురాలని ఆ దొంగ జంగరం దేవయ్యతో నువ్వు చెప్పిన మాటలు ఆ పిల్ల మనసులో బలంగా నాటుకుపోయాయి. అందుకే ఆ పిల్ల బ్యాడ్ పోలీస్ మరేమో నేను అమ్మా అని ఎవరినైనా పిలిస్తే వాళ్ళు చచ్చిపోతారంటగా, అందుకే నేను హాస్టల్కి వెళ్ళిపోతానులే బ్యాడ్ పోలీస్ అని దాదాపుగా హాస్టల్కి వెళ్ళిపోవడానికి రెడీ అయింది. కానీ నాన్నని వదిలేసి ఏ కూతురైనా వెళ్ళిపోతుందా తల్లి అని కార్తీక్ సెంటిమెంట్తో కుట్టేసరికి వెళ్ళండి బ్యాడ్ పోలీస్ అని ఆగిపోయింది. ఇది చాలు మావయ్య, ఇది చాలు. ఆ దొంగ జంగమ దేవరతో నేను చెప్పించిన మాటలు ఆ పిల్ల మనసులో భయాన్ని మొదలయ్యేలా చేశాయి. ఆ భయమే నాకిప్పుడు పెట్టుబడి. ఆ పిల్ల ద్వారా ఎవరో ఒకరికి అరిష్టాలు, ప్రమాదాలు జరిగేలా చేస్తాను. ఆ పిల్ల మనసులోని భయాన్ని ఇంకా ఇంకా పెరిగేలా చేస్తాను. ఆ స్వీటీని నేనే పంపించేస్తాను.
ఏంటక్క స్వీటీని పంపించేస్తా అంటున్నావు? ఏంటక్క ఏం మాట్లాడవేంటి? అవును తమ్ముడు, పంపించేస్తాను అని అంటున్నాను, కానీ ఈ ఇంట్లో నుంచి కాదు. మరి పాపం ఆ జంగమదేవరావు చెప్పిన మాటలకి పాపం స్వీటీ మనసు చాలా కలచివేసింది. అందుకే తనను ఒక 2-3 రోజులు ఎక్కడికైనా ఒక మంచి ప్లేస్కి పంపిస్తే ఆ ఆలోచనల నుంచి, బాధ నుంచి దూరం అవుతుందని నా ఆలోచన. లేదా ఆంటీ, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అయ్యో అబద్ధం కాదమ్మా, నిజం. మీకు ఇష్టం లేదు కదా?